హాయ్ హలో అండి. ఈరోజు స్టవ్ వెలిగించక్కర్లేదండి, కారం కారంగా పుల్ల పుల్లగా ఉండి రోటి పచ్చడి అండి. కొత్తిమీర ఉల్లికారం అండి. ఈరోజు స్పెషల్ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇది నిల్వ ఉండదండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కొద్దిగా చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయని కొంచెం వేస్తాను అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి, ఎంతో కాదు, చింతపండు, ఉప్పు, తగినంత పసుపు, ఉప్పు వేసి నూరుకుంటే అయిపోయిందండి పచ్చడి. కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది పచ్చడి వేసుకుని చక్కగా నూనె వేసుకుని తింటే, గానుగ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. నోటికి నోరు బాగోని వాళ్ళకి, చక్కగా జ్వరం ఏమన్నా వచ్చిందనుకోండి, పచ్చిమ పెట్టినప్పుడు ఈ పచ్చడి వేసి పెడితే చాలా నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారండి కొత్తిమీర పచ్చడి. కచ్చా పిచ్చా నూరుకుంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్క, పచ్చిమిరపకాయ ముక్క, పులుపు అది పట్టి చాలా రుచిగా ఉంటుంది అనమాట. పులుపు ఉప్పు పట్టి, అందుకోసం ఇలాగే తీసేసుకోవాలి. మెత్తగా అయితే బాగుండదు పచ్చడి.